కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే ఒకరు మృతి చెందారు. మృతుడు రాజమండ్రికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేపీహెచ్బీ 7వ ఫేజ్ సమీపంలో ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. కేపీహెచ్బీ దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ బైక్ ఢీకొట్టింది. ఆ బైక్ని కూడా చూడొచ్చు మనం. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజమండ్రికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని ప్రస్తుతం ఆ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేపీహెచ్బీ 7వ ఫేజ్ సమీపంలో ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయమే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎలా జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యక్తి రోడ్డు దాటుతుండగా అతి వేగంగా బైక్ అతన్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, దేవిక ఉన్నారు. దేవిక, రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ రామ్దాస్, కేబిహెచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ యాక్సిడెంట్ అయితే జరిగింది. తెల్లవారుజామున రోడ్ క్రాస్ చేస్తున్న ఒక వ్యక్తిని రాయల్ ఎన్ఫీల్డ్ లో వస్తున్న ఒక బైక్ మీద నుంచి వస్తున్న ఒక వ్యక్తి అతివేగంతో వస్తున్నాడు. అది కూడా ఫ్లైఓవర్ అవ్వటంతో కొంచెం ఎక్కడ కూడా కంట్రోల్ లేని సందర్భం అని చెప్పొచ్చు. ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఆ బండి ఢీకొనడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి అక్కడక్కడ మృతి చెందడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నరసింహ అనే వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆయన అక్కడే రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక నర్సరీ ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు అన్నట్టుగా కూడా పోలీసులు అయితే ఆయన వివరాలు కూడా తెలపడం జరిగింది. అంటే నార్మల్ గా కాకుండా ఫ్లైఓవర్ అనేది అసలు ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్న కూడా పోలీసులు లేవనెత్తుతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్లైఓవర్ మీద నార్మల్ గా ఎవరైనా నడుస్తూ ఉండడం అనేది అసలు జరగని పని. అలాంటిది ఈ వ్యక్తి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి ఎందుకు రోడ్డు క్రాస్ చేస్తున్నాడు, అసలు ఏంటి, ఆయన ఎందుకు ఫ్లైఓవర్ మీదకి ఎక్కాడు అనే విషయాలు కూడా ఆదిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా బండి ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఏర్పడింది. ఆ మృతదేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి తర్వాత కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ కేసు మీద పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఎవరైతే ఇప్పుడు ఢీ కొట్టాడో అతని మీద కూడా కేసు నమోదు చేసి పోలీసులు అయితే మరిన్ని వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. సో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. బుల్లెట్ బైక్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని సడన్గా అతివేగంతో వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని ఫ్లైఓవర్ పైన ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా ఫ్లైఓవర్పై వాహనాలు అతి వేగంగా వెళ్తుంటాయి. అయితే ఫ్లైఓవర్పై వ్యక్తి ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఫ్లైఓవర్ ఎక్కి ఎలా రోడ్డు క్రాస్ చేస్తున్నాడనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని రాజమండ్రికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి ప్రస్తుతం ఆ మృతదేహాన్ని తరలించారు. కేపీహెచ్బీ 7వ ఫేజ్ సమీపంలో ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే ఫ్లైఓవర్పై ఈ యాక్సిడెంట్ జరగడంతో పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తారు. మీరు చూస్తున్న ఆ బుల్లెట్ బైకే ప్రమాదానికి ప్రస్తుతం కారణంగా మారింది. అతి వేగంతో ఆ బుల్లెట్ ఫ్లైఓవర్పై దూసుకెళ్తుంది. దీంతో అక్కడ ఆ ఫ్లైఓవర్పై ఆ వ్యక్తి రోడ్డును దాటుతున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఉదయమే ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. మృతుని రాజమండ్రికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఇక పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.